మబ్బుల్లో నీళ్లు చూసి ముంత వలకబోసుకోవడం అన్నటువంటిది జగన్ చేసిన తప్పు. అది ఇప్పుడు సరిచేసుకుంటారా లేదా అన్నటువంటిది తేలాలి. వాస్తవంగా ఎవరో చెప్పారని బీసీ మంత్రం పాటించితే బీసీలు ఓట్లేలా, ఓసీలు ఓట్లేలా. ఓసీలు వద్దు పొమ్మన్నారు, ఈబీసీలు ఎవరి కోసం అన్నారు, బీసీలు బై బై చెప్పారు, రెడ్లు రాము పొమ్మన్నారు. ఫైనల్గా జగన్ 40% ఓట్ల దగ్గర ఆగిపోయారు. అదే ఆయన అధికారం దూరం అవ్వడానికి కారణమైంది. 2014లో 1.5% ఓట్ల తేడాతో అధికారం కోల్పోయిన జగన్ 2019లో 11% ఓట్లతో తేడాతో అధికారంలోకి వచ్చినటువంటి జగన్ ఈ దఫా ఏకంగా తెలుగుదేశంతో పోల్చుకుంటే 10, అందరితో పోల్చుకుంటే 17% ఓట్లతో పోవడానికి కారణమైనటువంటిది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో తిరుగుబాటు. ఎక్కడ బయట నుంచి వచ్చిన వాళ్ళకి పీఠాలు వేయటం, డబ్బుని చూసినో లేకపోతే కులాన్ని చూసినో సీట్లు ఇవ్వడం. ఇప్పుడు గ్రంథి ఏంటి వైసీపీకి ప్రయోజనం? అతని మీద ఉన్న కుంభకోణాల ఆరోపణలు ఇవన్నీ ఉన్నా సరే నెత్తిన పెట్టుకున్న డబ్బులు ఉన్నాయని. సరే, పవన్ కళ్యాణ్ మీద గెలిచినప్పుడు పదవి ఇచ్చుంటే సరిపోయేది. ఇవ్వకపోవడంతో అతను అలిగాడు. ఇప్పుడు వెళ్ళేపోయాడు. అవంతి శ్రీనివాస్ డబ్బు ఉంది కాబట్టి తీసుకున్నారు. ఏంటి అవంతి వాళ్ళ పార్టీకి వచ్చిన ప్రయోజనం? మంత్రి పదవులు కూడా అనుభవించి ఇవాళ చీపమ్మన్నాడు. ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అడారి ఆనంద్ ఎవరైతే అక్కడ ఉన్నటువంటి విశాఖకి సంబంధించినటువంటి డైరీ, ఆ డైరీ చైర్మన్ని బెదరేశారా, బతిన్లాడారా, లేదా ఒప్పందం చేసుకున్నారా, తెచ్చుకుని పార్టీలో చేర్చుకున్నారు. అది ఒక రకమైనటువంటి మనీ కాన్సెప్ట్. అందులో ధూళిపాల నరేంద్ర ఎదురు తిరిగాడు, సక్సెస్ అయ్యాడు. అడారి ఆనంద్ తిరగబడలేకపోయాడు, పార్టీలోకి వచ్చాడు. ఫైనల్గా తనకు సంబంధించి ఆ వైసీపీ తరఫున అభ్యర్థిగా కూడా పోటీ చేసి ఓడిపోయాడు. ఇప్పుడు పార్టీ మారాడు. అతనితో పాటు డైరెక్టర్లు అందరూ వెళ్ళి మళ్ళీ ఇప్పుడు పార్టీకి బై బై చెప్పేశారు. ఇప్పుడు అక్కడ పార్టీ నమ్ముకున్నోడు పోయినట్టేగా. ఇప్పుడు ఈవెన్ ధూళిపాల నరేంద్ర విషయంలోనే కిలార్ రోసేని తీసేసి పక్కన పెట్టి అంబటి మురళిని పెట్టారు. పోనీ వేరే క్యాస్ట్ అయితే అనుకోవచ్చు, అదే క్యాస్ట్ సమ. మరి ఎందుకు మార్చినట్టు అంటే ఎవరో చెప్పారు అక్కడ వ్యతిరేకత ఉంది అంతే, తీసేసి. ఇట్లాగా కొత్తగా వచ్చినోడికేమో అక్కడ ఓన్ చేసుకోలేకపోయాడు, ఉన్నవాడేమో చిరాకు పడ్డాడు. అలాగే కులాల పాయింట్లలో నచ్చకపోవటం, చివరికి నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అనేటప్పటికీ మేము అక్కర్లేదు కదా అని ఓసీలందరూ దూరం అయ్యారు. కమ్మ, కాపు, రెడ్డి, బలిజ వీళ్ళందరూ దూరం అయ్యారు. ఫలితం జగన్మోహన్ రెడ్డి దారుణంగా దెబ్బతిన్నారు. ఇప్పుడు అందులో మార్పులు చేసుకుంటున్నారా లేదా ఈ అడారి ఉదంతం తర్వాతనన్నా అన్నది చూడాల్సి ఉంది.